నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. రాజీనామా చేసిన ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీని వదిలిపెట్టాం. ఎంపీ సీఎం రమేష్. పోలవరంపై బహిరంగ చర్చకు సిద్ధం. మాజీ ఎంపీ మార్గాని భరత్. మాజీ ఎంపీ బీజేపీ నేత రాథోడ్ రమేష్ కన్నుమూత. పలువురు సంతాపం. నీట్ రద్దుపై ప్రధాని మోదీ 8 రాష్ట్రాల సీఎంలకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ. భారీ వర్షాలతో ఢిల్లీ ఆగమాగం. 6 మృతి. కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత. నిజామాబాద్లో రేపు ప్రభుత్వ లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు. జూలై 18 నుంచి డిఎస్సి, ఆగస్టు 5 వరకు పరీక్షలు. ఆయారాంలకు పదవులు లేవు. సీఎం రేవంత్ రెడ్డి. నీట్ రద్దుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. ఆదాయ పన్ను పరిమితి పెంచండి. నిర్మలా సీతారామన్ను కోరిన టీఎన్జీఓ, టీజీఓ నేతలు. బీఆర్ఎస్ ను వీడి దొంగలతో కలిసేటోళ్ల గురించి బాధ లేదు. మాజీ సీఎం కేసీఆర్. నీట్ యూజీ పేపర్ లీక్ కేసు. గుజరాత్లోని 7 చోట్ల సిబిఐ సోదాలు. బీహార్లో కూలిన మరో బ్రిడ్జి. 9 రోజుల్లో 5వ ఘటన. సర్కార్ మొండి వైఖరితోనే ఖర్గే వెల్లోకి రావాల్సి వచ్చింది. కాంగ్రెస్ నేత జైరాం రమేష్. తొలి డిబేట్లో ట్రంప్దే పైచేయి. తడబడిన బైడెన్. ఉన్నత విద్య సమూల ప్రక్షాళన చేస్తాం. మంత్రి నారా లోకేష్. మోడీ హయాంలో 100 ఎమర్జెన్సీలు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. శారదా పీఠంలో ఆక్రమణలు కూల్చకపోతే ప్రాణత్యాగం. శ్రీనివాసానంద సరస్వతి వార్నింగ్. దేశంలోనే రైతు సంక్షేమానికి విప్లవాత్మక పథకాలు చేపట్టిన ఘనత కేసీఆర్ సర్కార్దే. మాజీ మంత్రి కేటీఆర్. ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు. ఎలాన్ మస్క్ సంచలనం. అయోధ్య రోడ్లపై నిలిచిన నీరు. 6 అధికారులపై సస్పెన్షన్. ఛార్జీలు పెంచిన టెల్కోలు. 21% వరకు సవరించిన ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా 24% వరకు పెంపు. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్. మంత్రి తుమ్మల. భారత్ చైనా సరిహద్దుల్లో జవాన్లు వీరమరణం. 5 జవాన్లు మృతి.